తీసుకోవడం జరుగుతుంది, రికార్డులో నుంచి తీసేయడం కూడా జరుగుతుంది. ఓకే అన్న ఒక్క నిమిషం, మీరు కూర్చోండి, మేయర్ గారు మీరు కూర్చోండి అన్న, మాట్లాడిండ్రు కదా మీరు కూర్చోండి. మేయర్ గారు క్వశ్చన్ అయిపోయింది, అన్న ఒక్క నిమిషం, క్వశ్చన్ మాట్లాడిండ్రు మళ్ళీ మేయర్ గారు ఏదన్నా మనం కౌన్సిల్ లో మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా బాధ్యత గల పదవులలో ఉన్నాము. కౌన్సిల్ లో మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఒక్క నిమిషం అన్న మేమేం అంటలేం కదా, ఎందుకు ఇబ్బంది పడుతుర్రు పేపర్లలో కథనాలు చూసుకొని భారతదేశ విషయానికి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా వి ఆల్ ఆర్ ఆన్ ఎ సింగిల్ వర్డ్, అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. దయచేసి ఇక్కడ ఎవరు కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతుందని చెప్పి చెప్తున్నాను. ఇంకోటి 10 ఏళ్లకెళ్ళి జాబ్ రిక్రూట్మెంట్ లేకుండే, దాని వలన అవుట్ సోర్సింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నాము. సో అవన్నీ తెలుసుకొని వాస్తవాలను ఆలోచించి మాట్లాడాలి. కూర్చోండి అన్న, మీరు కూర్చోండి, మీరు అందరు కూర్చోండి, నేను ఇస్తా, మీరు కూర్చోండి, మైక్ ఇస్తా, మీరు అందరు కూర్చోండి, ఫస్ట్ మీరు కూర్చోండి. नहीं वो हो गया बात।